Hi friends, welcome to the AVK Zone. సో ఈ వీడియోలో ఏంటంటే ఏఐతో చేసిన వీడియోస్ సక్సెస్ అవుతాయా అవ్వవా అనే విషయం అయితే తెలుసుకుందాం. దాని గురించి అయితే మాట్లాడదాం. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, రిస్క్స్ ఏంటి అన్నది అయితే చూద్దాం. ఏఐ వీడియోస్తో ఛానల్ మానిటైజేషన్ అవుతుందా, ఏఐ వీడియోస్ సక్సెస్ అవుతాయా అంటే ఖచ్చితంగా ఏఐ వీడియోస్ అనేవి సక్సెస్ అవుతాయి, కానీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఏఐ వీడియోస్ అనేది కంప్లీట్లీ ఒక రిఫ్రెషింగ్, ఎంగేజింగ్ టైప్ ఆఫ్ వీడియోస్ అనమాట. ఎందుకంటే ఏఐ తో చేసిన వీడియోస్ చాలా కొత్తగా ఉంటాయి, యూనిక్ వేలో ఉంటాయి. ఆ ఎడిటింగ్ కూడా ఆ వెబ్సైట్ ఏవైతే మనకి ప్రొవైడ్ చేస్తుందో అది కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. కాబట్టి అవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి, కానీ వాటితో మన ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఒరిజినాలిటీ మిస్ అవుతుంది, రియల్నెస్ మిస్ అవుతుంది. అండ్ ఎట్లయిపోతుంది అంటే మనం వీడియో చేసి అయితే పెడతాము, చేసింది మనమే, కానీ అది ఎక్కడి నుంచో చేసి పెట్టాడు అన్నది యూట్యూబ్ ఆల్గోరిథం పట్టేసుకుంటది అనమాట. సో అందువల్ల యూట్యూబ్ మనకి అలాంటి వీడియోస్ కి మానిటైజేషన్ ఇవ్వదు. సో ఫస్ట్ ఇచ్చినా కూడా తర్వాత ఒక్కసారి మన ఛానల్ మానిటైజేషన్ అయ్యాక మన యూట్యూబ్ మన ఛానల్ అసలు పట్టించుకోదు అని అనుకుంటే అది మనం పొరపాటు అవుతుంది. ఎందుకంటే యూట్యూబ్ మన ఛానల్ని ఎప్పుడెప్పుడు రివ్యూ చేస్తూ ఉంటుందో, ఎప్పుడెప్పుడు మళ్ళీ వీళ్ళు ఎలాంటి వీడియోస్ పెడుతున్నారు, వీళ్ళు ఎట్లాంటి కంటెంట్ చేస్తున్నారు, కంటెంట్ ఏమైనా చేంజ్ అయిందా కాలేదా అని ఎప్పుడెప్పుడు చెక్ చేస్తుందో మనకు అసలు తెలీదు. అసలు ఏమేమి చెక్ చేస్తుందో కూడా తెలియదు. కాబట్టి తర్వాత మనకి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎట్లయిపోతుందంటే ఏఐ వీడియోస్ వెనకాల వచ్చే వాయిస్ ఏదైతే ఉంటుందో అది ఏఐ జనరేటెడ్ వాయిస్ కాబట్టి, ఆ వీడియో కూడా ఏఐ జనరేటెడ్ వీడియో కాబట్టి వీడియో క్లిప్స్ ఎక్కడెక్కడి నుంచి ఆ వెబ్సైట్ మనకి తీసిస్తుందో, ఎలా అయితే ఎడిటింగ్ చేసి ఇస్తుందో, ఎలాంటి ప్లాట్ఫామ్ నుంచి తీసిస్తుందో తెలీదు. మళ్ళీ ఏఐ వాయిస్ విషయానికి వస్తే వాయిస్ అనేది ఒకే రకంగా ఉంటుంది ఎక్కడైనా కూడా. మీరు గూగుల్ ట్రాన్స్లేట్ వాయిస్ వాడినా కూడా, లేకపోతే వేరే వెబ్సైట్స్లో వాయిస్ వాడినా కూడా చాలా వరకు సిమిలర్గానే ఉంటుంది. కాబట్టి యూట్యూబ్ ఆల్గోరిథం అనేది వెంటనే పెట్టేసుకుంటుంది. లైక్ విజువల్స్ విషయానికి వస్తే ఆ వీడియోస్ ఎక్కడి నుంచో తీసుకుంటుందో మనకు తెలియదు. కాబట్టి ఒరిజినల్ యూజర్స్ కాపీరైట్ ఇచ్చే ఆప్షన్ మనకు ఉంటుంది అనమాట. సో మనకు తెలియకుండానే మన వీడియో చూసిన యూట్యూబ్ మన వీడియోలో ఉన్న విజువల్స్ ఏవేవైతే వాడామో, ఎవరెవరి నుంచి అయితే తీసుకున్నామో, ఎందుకంటే అవి మనకు తెలియదు, యూట్యూబ్ వెబ్సైట్ జనరేట్ చేసి ఇచ్చింది. కానీ ఆ వీడియో ఎక్కడి నుంచి ఉంది, ఆ వీడియో మూలం ఏంటి, ఎక్కడ ఫస్ట్ ఆ వీడియో పోస్ట్ అయింది అన్న విషయాలన్నీ కూడా యూట్యూబ్కి తెలుస్తాయి. సో ఆ యూట్యూబ్ అనేది ఆ ఒరిజినల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటిఫికేషన్ పంపితే వాళ్ళు మన వీడియో పైన కాపీరైట్ పంపించే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన వీడియో మానిటైజ్ అవ్వకుండా ఉండడము, తర్వాత మానిటైజేషన్ మన ఛానల్ మానిటైజేషన్ కంప్లీట్ అయినా కూడా తర్వాత ఆ వీడియో డిలీట్ అయ్యే ఛాన్స్ ఉండడము, కాపీరైట్ స్ట్రైక్ కానీ కాపీరైట్ క్లెయిమ్ కానీ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ ఏఐ వీడియోస్తో కంటెంట్ చేయడము, యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అనేది ఎప్పటికైనా కూడా రిస్క్ ఫ్యాక్టర్ అనేది చెప్పాలన్నమాట, సాహసం అనే చెప్పాలి. అలా కాకుండా మీరు కంటెంట్ లో కొంచెం లైక్ ఒక 5 seconds పార్ట్, 10 seconds పార్ట్ ఒక ఏ వీడియోతో చేశారనుకోండి, అప్పుడు మీకు సేఫ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే అది ఎక్కువ యూజర్ని మ్యానిపులేట్ చేయదు, ఎక్కువసేపు ఉండదు, ఎక్కువగా మీ కంటెంట్లో ఆ విజువల్సే ఉండవు. కాబట్టి మీరు ఆ వీడియోని మీ ఛానల్ అట్లాంటి వీడియోస్ని మీరు వాడుకుంటే మీ ఛానల్ సేఫ్గా ఉంటుంది. అలా కాకుండా మొత్తం వీడియో అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏ జనరేటెడ్గానే ఉంటే మీకు చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో హెల్ప్ఫుల్ అని మీరు అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.